హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్స్లో నెక్స్ట్ రాబోయే మూవీ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 2024 మార్చ్ 29న అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. అసలు ఈ మూవీ థియేటర్లో చూసామంటే అసలు రచ్చ మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో మనము ఇద్దరు విలన్స్ని అయితే చూడబోతున్నాము. ఒకటి స్కార్కింగ్, రెండు షీము. ఈ ఇద్దరితో ఆ ఇద్దరు అంటే గాడ్జిల్లా అండ్ కాంగ్ ఫైట్ చేయబోతున్నారు. ట్రైలర్లో స్కార్కింగ్ని ఫుల్గా రివీల్ చేశారు. అయితే షీముని వీళ్ళు పెద్దగా రివీల్ చేయలేదు. ఓన్లీ షీము యొక్క పవర్స్ని అయితే వీళ్ళు చూపించారు. అక్కడక్కడ షీముని అయితే చూపించినట్టయితే వీళ్ళు చేశారు. ఈ వీడియోలో షీము యొక్క ఆరిజిన్ అయితే మనము తెలుసుకుందాం. ఈ టూ టైటన్స్ని అయితే వీళ్ళు కొత్తగా అంటే ఫస్ట్ టైం మనకు చూపించబోతున్నారు. అంటే తోహోలో కూడా ఈ టైటన్స్ గురించి లేదు. మాన్స్టర్స్లో ఉన్న టైటన్స్ గురించి తోహోలో ఉంటుంది, కానీ ఈ స్కార్కింగ్ అండ్ షీము గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే లెజెండరీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ టైటన్స్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే కామిక్స్లో కూడా ఈ టైటన్స్ గురించి పెద్దగా మ్యాటర్ లేదు. నేను ఎక్కడెక్కడో వెతికి ఈ షీము యొక్క ఆరిజిన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ నేను కరెక్ట్ అని చెప్పను, ఎందుకంటే దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అక్కడక్కడ నేను వెతికి దీని గురించి సెర్చ్ చేసి నేను మీకోసం తెచ్చాను. ఇప్పుడు మనమైతే షీము యొక్క ఆరిజిన్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మనము సెకండ్ ట్రైలర్ చూసినట్లయితే ట్రైలర్లో షీముని క్లియర్గా రివీల్ చేయలేదు, కానీ దాని పవర్స్ని చూపించారు. షీముకి ఐస్ పవర్స్ ఉంటాయి. అంటే గాడ్జిల్లా ఎలా అటామిక్ పవర్ని రిలీజ్ చేస్తుందో షీము కూడా అలాగే ఐస్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఐస్ పవర్ చాలా పవర్ఫుల్. ఈ ట్రైలర్లో మీరు గమనించినట్టయితే కాంగ్ హ్యాండ్కి ఒక గాన్లెట్ అయితే వేసుకుంటుంది, అదే థానస్ లాగా. కాంగ్ ఎందుకు వేసుకుంది అనే డౌట్ ఉంటే ఒకసారి ఈ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ని చూడండి, మీకు అర్థమవుతుంది. దానికి షీము కారణం. షీము కాంగ్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు కాంగ్ తన యాక్షన్ అయితే అడ్డు పెడుతుంది, కానీ షీము యొక్క ఐస్ పవర్ కాంగ్ హ్యాడ్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకు కాంగ్ గాన్లెట్ని వేసుకుంటుంది. ఫస్ట్ షీము అనేది జపానీస్ వర్డ్. షీము అంటే ఫ్రాస్ట్ ఆర్ గ్రే హెయిర్ అని అర్థం వస్తుంది. ఫ్రాస్ట్ అంటే అర్థం ఐస్ అని. షీముకి ఐస్ పవర్స్ ఉంటాయి కదా, అందుకే దీనికి ఆ నేమ్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఈ షీము అనే నేమ్ని ఫస్ట్ 2023 సింగపూర్ కామిక్ కాన్ జడా టాయ్స్ మెగాఫిక్స్ అనే దాంట్లో రివీల్ చేశారు. అలాగే షీము యొక్క పిక్ని మనము 2022లో వచ్చిన కాల్ ఆఫ్ డ్యూటీ మరియు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ రెండు కొలాబ్ అవుతాయి. అప్పుడు వీళ్ళు గాడ్జిల్లా అండ్ షీము ఉన్న పిక్ని రివీల్ చేస్తారు. ఈ పిక్ అయితే మనము వాల్ మీద చూడొచ్చు. షీము మాన్స్టర్వర్స్ హిస్టరీలోనే చాలా ఓల్డ్ టైటన్. అంటే మాన్స్టర్వర్స్లో షీమునే ఫస్ట్ టైటన్ అని అనుకుంటున్నాను. షీము సేమ్ గాడ్జిల్లాగా ఉంటుంది, అంటే సిమిలారిటీస్ చెప్తున్నాను. తన మౌత్ డైనోసార్ లాగా ఉంటుంది, బ్యాక్ సైడ్ స్పైక్స్ వచ్చి ఉంటాయి సేమ్ గాడ్జిల్లా లాగా. అలాగే షీముకి ఒక పెద్ద తోక అయితే ఉంటుంది. ఆ తోకకి చివర 3 or 4 స్పైక్స్ అయితే ఉంటాయి, అవి కత్తుల్లా ఉంటాయి. షీము గాడ్జిల్లా కంటే హైట్ ఉంటుందని అనుకుంటున్నాను. షీము ఐస్ అయితే బ్లూ కలర్లో షైన్ అవుతూ ఉంటాయి. ఈ సెకండ్ ట్రైలర్లో కాంగుకు మరియు స్కార్కింగ్కి ఫైట్ జరుగుతున్నప్పుడు పక్కన ఒక లావా పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ లావా ఒక డోర్ లాగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనము ఈ షీముని చూడవచ్చు. అంటే ఓన్లీ దాని కళ్ళు అయితే చూడవచ్చు, అవి బ్లూ కలర్లో షైన్ అవుతూ ఉంటాయి. అప్పుడే షీము కాంగ్ మీద అటాక్ చేస్తుంది. అలా కాంగ్ హ్యాండ్కి గాయమవుతుంది. ఇక్కడ షీముని స్కార్కింగ్ అయితే కంట్రోల్ చేస్తున్నాడు. అంత డేంజరస్ టైటాన్ని స్కార్కింగ్ ఎలా కంట్రోల్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. అయితే స్కార్కింగ్ చేతిలో ఒక వెపన్ అయితే మనం చూడవచ్చు. అది బోన్స్తో చైన్ లాగా ఉంటుంది. దాని చివరి భాగంలో షీము యొక్క స్పైక్ అనేది ఉంటుంది. అలా స్కార్కింగ్ షీముని కంట్రోల్ చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఈ షీము దాదాపు 300 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. అలాగే నాకు ఒక డౌట్ అయితే ఉంది. నా క్వశ్చన్ విన్న తర్వాత మీకు కూడా డౌట్ రావచ్చు. మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీ చూసినట్లయితే అందులో కింగ్ గిడోరా ఐస్లో ఫ్రీజ్ అయి ఉంటుంది. ఒకవేళ పాస్ట్లో షీముకి మరియు కింగ్ గిడోరాకి కాంబాక్ట్ అయితే పడి ఉంటుంది. అప్పుడు షీము గిడోరాని ఓడించి ఐస్లో ఫ్రీజ్ చేసి ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే సెకండ్ ట్రైలర్లో జియా విజన్లో మనము ఒక సీన్ని గమనించినట్లయితే స్కార్కింగ్ షీము పైన కూర్చుని రైడ్ చేస్తూ ఉంటాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే షీముని స్కార్కింగ్ కంట్రోల్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఈ సీన్ అయితే పెద్దగా ఎవరికి కనిపించదు. ఆ చిన్న సీన్ని మనము చాలా స్లో మోషన్ అయితే చేసి చూడాలి, అప్పుడే మనకు అది కనిపిస్తుంది. అది కూడా క్లియర్గా కనిపించదు. మరి ఇన్ని రోజులు ఈ టూ టైటాన్స్ ఎందుకు కనిపించడం లేదు అనే విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనము అన్ని టైటన్స్ అయితే చూసాము.
గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో. అయితే ఈ 2 టైటన్స్ మనకు ఎక్కడ కనిపించలేదు, చూపించలేదు. మరి ఇవి హాలో ఎర్త్లోనే దాగి ఉంటాయని అనుకుంటున్నాను. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫైట్తో ఈ 2 టైటన్స్ మళ్ళీ తిరిగి వచ్చాయేమో అని అనుకుంటున్నాను. ఎలాగంటే గాడ్జిల్లా హాలో ఎర్త్కి అయితే హోల్డ్ చేస్తుంది. అప్పుడేమన్నా ఈ 2 టైటన్స్ అయితే లేచి ఉంటాయని అనుకుంటున్నాను. ఇక ఇవి షీముకి సంబంధించిన ఆరిజిన్ స్టోరీ. షీము గురించి నాకు తెలిసింది ఇవే. మీరు ఎక్కడ వెతికినా షీము గురించి ఇదే ఉంటుంది. మూవీ వచ్చిన తర్వాత తన ఫుల్ ఆరిజిన్ అయితే వదులుతారేమో చూడాలి. ఇక కాంగ్ మరియు గాడ్జిల్లా ఇద్దరు షీముని మరియు స్కార్ కింగ్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుండి నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను స్కార్ కింగ్ యొక్క ఆరిజిన్ స్టోరీని అయితే మీకు తీసుకొస్తాను. అది కూడా ఎక్కడ లేదు, దాన్ని ఎలాగోలా ఎతికి మీకోసం అయితే తెస్తాను. ఇక ఓకే, బై గైస్.